అందరికీ నమస్కారం. నేను సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చాను. సంచలన అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, బాగా గుర్తుంటే నేను క్లియర్గా కూడా ఇది చెప్పాను. అలహాబాద్ హైకోర్టుకి పిచ్చి పట్టిందా, ఏం చేస్తుందని కూడా చెప్పాను. ఐ థింక్ 3 years 2 years అవుతుంది. క్యారెక్టర్ సస్పెండ్ చేయాలని ఇప్పుడు ఇచ్చా. ఈ ఉత్తరప్రదేశ్లో ఒక చోట కింద కలబట్ లాంటిది ఉంది. పైన ఒక అమ్మాయిని తీసుకొని కిందకి లాక్కెళ్ళారు. పవన్ అండ్ ఆకాష్ అనమాట వాళ్ళిద్దరు. అందులో ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఇక వీళ్ళు బలవంతంగా ఆమె యొక్క లంగా బొందున లాగటం, ఇంకా ఏదో చెబుతున్నప్పుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల జనాలు వచ్చారు. ఇక అక్కడ ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లోయర్ కోర్టు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కింద పోక్సో యాక్ట్ పెట్టి వాళ్ళు కఠిన కారాగార శిక్ష వేసింది. వాళ్ళు హైకోర్టుకు వచ్చారు. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పారు, అక్కడ ఆ అమ్మాయిని వాళ్ళు ఎక్కడ కూడా లైంగికంగా ఏమీ చేయలే, కేవలం కింద లంగా నాడ ఏదో తీశారు, పైన షర్ట్ కూడా ఏమీ తీయలే. కాబట్టి దీనిని లైంగిక దాడి, లైంగిక వేధింపు, దీనిని లైంగిక వేధింపుగా చూడండి తప్ప లైంగిక దాడిగానో లైంగిక దాడి అవుతుంది, దట్ మీన్స్ అత్యాచారంగానో చూడొద్దని అన్నారు. ఆ అలహాబాద్ హైకోర్టు అంటే ఆ రోజు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదో, పిల్లలు లేరో, మనుషులో మరి దేవతలో ఏంటో నాకు తెలియదు. మరి వాళ్ళు జడ్జిలు ఏమనకూడదు కదా, మనం ఏమనొద్దు. ఓకే, వాళ్ళు ఉరికావయ్య ఇదేంటి, ఇదేట రేపు చేయబోయినట్టు చచ్చా, జస్ట్ పేరు మర్చిపోయి మళ్ళీ ఇందాక లైంగిక వేధింపు, అవును ఇబ్బంది పెట్టారు అంతే, ఓకేనా అని కేసు కొట్టేసి చిన్నపాటి శిక్ష ఏదో వేస్తుంది. అప్పుడు మొత్తం నానా హడావుడి అయిపోయింది దేశం అంతా. మనం కూడా వీడియొచ్చు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. నేను సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయిని రోడ్డు మీద నుంచి కలవట్టు కిందకి ఎందుకు తీసుకెళ్లారు, రేప్ చేయడానికి. ఇది బుద్ధి బుర్రని ఎవరికైనా అర్థమైంది. రేప్ చేయడానికి తీసుకెళ్లారు. ఆమె బట్టలు ఎందుకు ఊడదీశారు, లంగా బొందు ఎందుకు లాగారు, రేప్ చేయడానికి. అక్కడ ఒకళ్ళు ప్యాంట్ వేసుకుంది అనుకుందాం, ప్యాంట్ కిందకి లాగారు అనుకుందాం. ఎందుకు లాగిన ఒక ఆడపిల్ల ప్యాంట్ని, రేప్ చేయటానికి. ఆమె శరీరం ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తాకున్నారు, రేప్ చేయటానికి. ఎంత క్లియర్గా లైంగిక దాడి ఎత్తనం స్పష్టంగా కనిపిస్తుంటే అది పోక్సో కింద రాకుండా ఏమని వస్తుంది, క్లియర్ కదా. ఇప్పుడు అవతల ఉంటారండి పాపం, విక్టిమ్ ఉంటారు, వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఎంత భయపడి ఉంటారు అసలు వాళ్ళు. దేవుడి దేవల జనాలు రాబట్టి దేవుడు కాపాడినట్టు వాళ్ళు కాపాడారు. వాళ్ళ ఎక్కడికి రాకపోతే ఆ అమ్మాయిని బలాత్కారం చేసి చంపడానికి చంపేసేవాళ్ళు, అవునా కాదా. ఆ రోజు మన మాట నాకు బాగా గుర్తుంది ఇప్పటికి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మీద కోపం, వాళ్ళ నాన్న మీద కోపం ఉండి ఆ అమ్మాయిని ఇలా చేద్దామని చెప్పి తీసుకెళ్ళారు. ఊర్లో వాళ్ళు కాపాడారు. అంటే ఓ రకంగా ఆ అమ్మాయిని ఆ దుర్మార్గుల భార్య నుండి వీళ్ళు కాపాడే ఊరిలో వాళ్ళు. అంటే క్లియర్ కదా, రేప్ చేయబోరు ప్రజలు కాపాడారు. రేప్ చేయలేదు కాబట్టి శిక్ష వేయొద్దు, రేప్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదంటే అలా ఇంటెన్షన్ అదే. మీకు బాగా గుర్తుంటే ఈ మధ్యకాలంలో మైనర్లకు సంబంధించి కేసులు వచ్చినప్పుడు ఇదే చెప్తున్నా. వాడు వయసు ఎంతో చూడొద్దు, వాడు ఏం చేయబోయాడు, ఏం చేసి ఇది చూడండి అని చెప్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది. బట్ మన దౌర్భాగ్యం మైనర్కి ఎప్పటికీ అప్లై చేయట్లేదు, అది కేవలం మేజర్లకు అప్లై చేస్తున్నారు. సో ఫైనల్లీ లోయర్ కోర్టు ఏదైతే ఇచ్చిందో అదే తీర్పు ఖరారు చేసింది సుప్రీంకోర్టు. ఏమని, ఆడపిల్ల లంగా బొందు కిందకి లాగినా, ఆడల ప్యాంటు కిందకి లాగినా అది ఈక్వల్ టు లైంగిక దాడి యత్నమే, రేప్ చేయబోయినట్టే అని చెప్పేసింది. నిజంగా సుప్రీంకోర్టు కొన్ని సార్లు అనిపించింది నాకు, ఎవరో వాళ్ళ ఉంటారుగా తేడా తీర్పులు ఇచ్చేవాళ్ళు. మ్యాక్సిమం సుప్రీంకోర్టు ఓ రకంగా మన దేశాన్ని కాపాడుతూ ఉంది. కొన్ని తీర్పులు గలీజ్ తీర్పులు ఉంటాయి, ఏం చేయలేం, ఆ జడ్జిల మీద బేసే ఉంటుంది అది. బట్ ఓవరాల్గా అన్నప్పుడు దేశాన్ని, న్యాయస్థానాలని, న్యాయాన్ని, ప్రజలను కాపాడుతూ ఉందంటే ఈ సుప్రీంకోర్టు.